సమర్పించు 104 స్కామ్ అంటూ పరీక్షల నిర్వహణకు ఒక్క వాహనానికి నెలకు 1.55 లక్షల మేర చెల్లించాల ప్రణాళిక. 904 వాహనాలకు సంవత్సరానికి 168 కోట్లు వ్యయం. 2014-19 మధ్య కూడా రక్త పరీక్షల పేరిట 300 కోట్లు మెడాల్ స్కామ్. ఈ దఫా 5 ఏళ్లలో ఏకంగా 840 కోట్ల మేర ప్రజాధనానికి ఎసరు. వైఎస్ జగన్ హయాంలో ఇలాంటి దోపిడీకి ఆస్కారం లేకుండా విలేజ్ క్లినిక్లు, పిహెచ్సిలో ఉచిత పరీక్షలు అన్నటువంటి ఒక పెద్ద కథనాన్ని హైలైట్ చేసింది. ఇందులో స్కాముల కోసమే కొత్త స్కీములు ప్రవేశపెట్టడంలో చంద్రబాబు మించిన నాయకుడు ఇంకొకరు ఉండరు. నీరు చెట్టు, ఇసుక, మద్యం, ప్రజారోగ్య శాఖల ఆయన కుంభకోణాల ట్రాక్ రికార్డులో పెద్ద చట్టానే ఉంటుంది. ఈ పరంపరలో 2014-19 మధ్య రక్త పరీక్షల పేరిట మెడాల కుంభకోణానికి పాల్పడినట్టు ఇప్పుడు వైద్య శాఖలో మరో స్కామ్కి సమాయత్తం అవుతున్నారు. 108 అంబులెన్సులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్స్, ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ నిర్వహణ ప్రభుత్వంలో అత్యంత కీలకమైన యువనేత తన అస్మదీయ సంస్థ కట్టబెట్టేలా చక్రం తిప్పారు. అత్యవసర సేవల అనుభవం లేనప్పటికీ 5 ఏళ్ల కాలానికి ఏకంగా 3,000 కోట్ల విలువైన కాంట్రాక్టును తమ వారి సంస్థకు దక్కేలా అడ్డగోలుగా నిబంధనలు రూపొందించారు. సేవలను మరింత బలోపేతం చేస్తున్నామంటూ 104 ఎంఎంయూల్లో రోగ నిర్ధారణ పరీక్షల పేరిట పెద్ద దోపిడీకి స్కెచ్ వేశారని విశ్వసనీయ సమాచారం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో రక్త పరీక్షల నిర్వహణకు మెడాల్ ద్వారా చేపట్టి 2014-19 మధ్య 300 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారన్న ఆరోపణలు. ఇప్పుడు ఇలానే గ్రామీణ ప్రజలకు 104 ఎంఎంయూల్లో రోగ నిర్ధారణ పరీక్షల పేరిట 840 కోట్ల మేర ప్రజాధనానికి యువనేత ఎసరు పెట్టారని సమాచారం. గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణకే లక్ష్యంగా గత ప్రభుత్వంలో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. 104 ఎంఎంయూలకు కొత్తగా 904 వాహనాలు సమకూర్చారు. ఫ్యామిలీ డాక్టర్ కింద పిహెచ్సిలోని వైద్యులు 104 వాహనాలు తమ పరిధిలోని గ్రామాలను నెలలో 2 సార్లు పర్యటిస్తున్నారు. ఈ వాహనాల్లో పలు రోగ నిర్ధారణ పరికరాలు సమకూర్చి గ్రామాల్లోని ప్రజలకు ల్యాబ్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఒక్కో ఎంఎంయూలో రోజుకు 30 మందికి వైద్య పరీక్షలు చేసేలా నెలకు 1.6 లక్షలు ఖర్చు అవుతుందన్న అంచనాతో 104, 108 నిర్వహణ టెండర్లోని వైద్య పరీక్షల అంశాన్ని చేర్చారు. యువనేతకు అస్మదీయ సంస్థ వైద్య పరీక్షల కోసం 1.55 లక్షల వరకు టెండర్లలో కోట్ చేసినట్టు వెల్లడవుతోంది. కాంట్రాక్టరే వాహనాల్లో ల్యాబ్ పరికరాలు సమకూర్చుకుని పరీక్షలు చేయాలనేది నిబంధన. ఈ నేపథ్యంలో నెలకు 904 ఎంఎంయూలకు 14 కోట్ల పైన ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఏడాదికి 168 కోట్లు చొప్పున 5 ఏళ్ల కాంట్రాక్ట్ కాలానికి వైద్య పరీక్షల సేవల కోసమే ప్రభుత్వం 840 కోట్ల మేర ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద దోపిడీకి తెరదీసినట్టు తెలుస్తుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. వాస్తవంగా ఇక్కడ వాళ్ళు దోచుకుంటారో లేదో ముందే మనం ఎందుకు ఊహించాలి? మంచి ఆలోచనే కదా. ఇదివరకు 104లో డాక్టర్లు అక్కడికి వెళ్ళి టెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు విత్ ఎక్విప్మెంట్ చేసేటటువంటి ఒక చక్కటి కాన్సెప్ట్ మంచిదే కదా. దానివల్ల 800 కోట్లు అవనివ్వండి, 1000 కోట్లు అవనివ్వండి, పేదవాడి ఇంటికి సేవ అందుతున్నప్పుడు దాని గురించి తప్పుడుగా రాసుకోవాల్సిన పనే ఉంది. అయితే వాలంటీర్లు లేకపోవడం వల్ల ఇంటింటి దగ్గరికి ఇప్పుడు ఈ కాంట్రాక్టర్లు వెళ్ళగలుగుతారు, లేకపోతే ఇది రాజకీయంగా వాడతారా అన్నటువంటిది రాబోయేటటువంటి రోజుల్లో తేలుతుంది. లేకపోతే